జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరి ముఖ్యంగా మహిళలు నీరాజనం పడుతున్నారు. పూల వర్షంతో జనసేనాని తడిసి ముద్ద చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి మంగళహారతులు ఇచ్చేందుకు మహిళలు రోడ్ల మీదకు వచ్చి మరీ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అటు రాయలసీమకి వెళ్ళినా, ఇటు ఉత్తరాంధ్రకు వెళ్ళినా, ఇటు ఈస్ట్ వెస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని చూసి ఇతర పార్టీలు ఓర్వలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ పైన దుష్ప్రచారం చేస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఉన్న జన సైనికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో కొంతమంది జన సైనికులు ఉన్నారు. మీరు చెప్పండి, జనసేన టీడీపీ కలిసిపోయింది, చీకటి ఒప్పందం కుదుర్చుకుంది అని వైసీపీ ఆరోపిస్తుంది. అలాంటి ఒప్పందాలు ఉంటే ఆయనే చేసుకున్నారండి, బీజేపీతోనూ అటు టీఆర్ఎస్తోనూ. కాబట్టి అటు టీడీపీ ఆరోపణల్ని ఇటు జనసేన ఇది బలాన్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం ఇది జగన్ కష్టపూరితంగా ఎక్కడ జనసేన ఆధిక్యంలోకి వస్తుందో, జనసేన ఎక్కడ మాకున్న వాళ్ళ ఓట్లను చీల్చుకొని అధికారంలోకి వస్తున్న భయంతోనే వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్పించి దీంట్లో వాస్తవాలు అయితే ఏం లేవు. జనాలు నమ్మే పొజిషన్ లేదండి. ఇది ఏదో ఒక పేపర్లోనో ఒక ఛానల్లోనో ఆయన అవినీతి సంపాదనతో డబ్బు కొట్టుకుంటే నమ్మే స్థితిలో వాళ్ళు ఎవరో జనం లేరండి. ఒకటే చెప్తున్నాము, జనసేన ఇండివిజువల్గా కమ్యూనిస్టులతోనూ బహుజన్ సమాజ్ పార్టీతోనూ మేము వెళ్తున్నాము, వారితోనే మా ప్రయాణం. టీడీపీని వెళ్తే టీడీపీ అవినీతిని ఎందుకు ఎండగడతామండి మేము? చంద్రబాబు నాయుడు గారిని మేము పొద్దున్న లేగిస్తే మా నాయకుడు ప్రతి సభలోనూ చంద్రబాబు నాయుడు అవినీతిని, టీడీపీ వారి అవినీతిని ఎండగడుతూ ఉంటే మాకు ఓట్లు వైసీపీ వాళ్ళ ఓట్లు ఎలా చీలుస్తామని చెప్పండి? మేము టీడీపీ అధికారాన్ని మేము అవినీతిని మేము ఎండగడుతున్నాము మా నాయకుడు. ఆ మాత్రం కూడా తెలియకుండా వాళ్ళు అజ్ఞానాంధకారంలో ఉన్నారా లేదంటే కుయుక్తులు పండుతున్నారో తెలియదండి. మళ్ళా ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి, మేము అధికారం అనుభవించి మళ్ళా 1,00,000 కోట్లు ఇంకో 1,00,000 కోట్లు దోచుకొని ఈ అవినీతి కేసులు మాఫీ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుష్ప్రచారం తప్పించి ఇందులో ఏ విధమైన వాస్తవం లేదు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ ఎటు వెళ్ళినా యాత్రలకు వెళ్తున్నారు అన్నట్టుగా కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఏమండి, ఓ పని చేయండి, ఆయన వీళ్ళు వెళ్ళినారా చెప్పండి సార్, నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు డైరెక్షన్లోను పవన్ కళ్యాణ్ గారిది ఏమంటే ప్రూఫ్లు చూపించండి సార్, మేము నమ్ముతాము. జనాలకి ఇవాళ కావాల్సింది ఆరోపణలు కాదు సార్, ఆధారాలతో, ఖచ్చితమైన ఆధారాలు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద 43,000 కోట్ల ఆస్తులు జప్తు చేశారు ఈడీ, అది డైరెక్ట్ ఆధారాలు ఉన్నాయి. ఆయన మీద 33 కేసులు ఉన్నాయని ఆయన అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో ఆయన సమర్పించారు. మా వైపు ఏమున్నాయి చెప్పండి, మీరు ఆధారాలతో చూపించి మాట్లాడమని చెప్తున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఏదో పేపర్లో చెప్తే నమ్మే రోజులు ఇవాళ పోయాయండి. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్, జగన్, పవన్ కలిసిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే భయం పట్టుకుందండి. ఎప్పుడైతే ఎలక్షన్ మేనిఫెస్టో వాళ్ళ వైపు వచ్చింది, ఎలక్షన్ మేనిఫెస్టో రైతులకి, పేద ప్రజలకి, యువతకి అండగా ఉందో అప్పటి నుంచే వాళ్ళకి భయం పట్టుకుంది. వాళ్ళు కూడా ఎలాగైనా అధికారాన్ని మళ్ళా చేయించుకొని ఈ అవినీతి సంపాదనని మళ్ళా పెంచుకోవడానికి, ఈ అవినీతి సంపాదనని కేసులు లేకుండా చేసుకోవడానికి కోసం వాళ్ళు చేస్తున్న కుట్రండి. ఓవరాల్గా టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ జనసేన టార్గెట్. ఎందుకంటే జనసేన బలంగా ఉందని ఈ విషయాల్లోనే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు బట్టే ఉందండి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ప్రత్యామ్నాయంగా టీడీపీకి వైసీపీకి వాళ్ళ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో అది ఓన్లీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేయించుకోబోతున్నాం. మే 23ని తథ్యం. స్వయాన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణే నేను ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకోలేదు, కేవలం బీఎస్పీ, సిపిఐ, సిపిఎం మేము ముగ్గురం కలిసి మాత్రమే ముందుకు వెళ్తామంటూ చెప్తున్నారు. అయినా కూడా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చా వీళ్ళంతా కూడా? అంతేనండి, ఇక ఆబ్వియస్లీ అంతేనండి. వీళ్ళ మీడియా ఛానల్ ఉందండి, అవినీతితో అడ్డంగా సంపాదించిన ఈ మీడియా ఛానల్ పోషిస్తూ కొన్ని ఛానల్స్ ఉన్నాయండి. మళ్ళీ చెప్పేది, కొంతమంది మీడియాని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన దుష్ప్రచారమే తప్పించి ఏ విధమైన వాస్తవం లేదు. ఇవాళ జనాలు అందరూ ఎడ్యుకేటెడ్ అండి, కొద్దో గొప్ప చదువుకున్నారు, కొద్దో గొప్ప వాస్తవాలు తెలుసుకుంటున్నారు, కొద్దో గొప్ప వాళ్ళకి జరుగుతున్న విషయాల మీద కొంచెం కూలంకషంగా వాళ్ళకి అవగాహన ఉంది. ఈ అవగాహన మీద వాళ్ళని ఏదో దెబ్బ కొట్టి ఇవాళ ఏదో చదువుకోని అజ్ఞానం మళ్ళీ మేము ఏం చెప్పినా నమ్మేస్తామని కొన్ని మీడియాలో కథనాలు రాస్తే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వెనకాల పెద్ద ఎత్తున యువత ఉందండి. ఆ యువత మొత్తం భవిష్యత్తు కోసం కూడా వారి తల్లిదండ్రులు కానీ వాళ్ళ పెద్దలు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలనేది ఇంటర్నల్గా అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. ఎక్కడ గ్రామాల్లో కానీ పల్లెల్లో కానీ మేము కార్యకర్తలు వెళ్తున్నా కానీ అలానే ఎక్కడ సభలు జరిగినా కానీ జనం ఇంత పెద్ద ఆదరణ వస్తుందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు పెట్టి మీద నమ్మకం. ఈ వాస్తవాల్లో వీళ్ళేదో చెప్పిన ఈ మీడియాల్లో కొన్ని మీడియాల్లో వాస్తవాలు ప్రచారిస్తే నమ్మే పరిస్థితుల్లో జనం లేరండి.
Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.